వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు స్మలత. కలమల్ల పోలీస్ స్టేషన్లో పేట్రేగిపోతున్న ఎస్ఐ తిమోతి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీలో పనిచేస్తున్న అంకన్నను ఒక భార్య భర్త గొడవలలో అతని కలమల్ల పోలీస్ స్టేషన్కు పిలిపించి 3rd డిగ్రీ ఉపయోగించి 30 నిమిషాల పాటు చిత్తుగా కొట్టారు. అంకన్న భార్య నాగభూషణం తాలూకా కావడంతో అతనిపై బలప్రయోగం చేశారు. ఈ విషయంలో ఏఎస్ఐ రమణ, ఏఎస్ఐ నాగభూషణం, ఎస్ఐ తిమోతి అసభ్యకర పదజాలాలతో ఉపయోగించి తిట్టారు. కాబట్టి వీరిపైన 330 సెక్షన్ కింద 7 సంవత్సరాలు, 331 సెక్షన్ కింద 10 సంవత్సరాలు కేసు ఫైల్ చేసి తగు న్యాయం చేయవలసిందిగా అంకన్న తరపు వారు అంకన్నను కోరుచున్నారు. వాళ్ళ బంధువులు చెప్పేదంతా విన్నారు సార్. నేను కూడా మాట్లాడతా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి సార్ అంటే, ఏంద్రా నా కొడుక లంచా కొడుక నీకు ఇచ్చేది ఏందిరా అని నన్ను అతి కిరాతకంగా ఎంత అన్ని లంచా కొడుక అనే సంభాషణతోనే నన్ను మాట్లాడుతున్నాడు. నేను ఒక సాటి ఎంప్లాయీనే, కనీసం మర్యాద కూడా లేకుండా నన్ను లంచా కొడక నా కొడక అని తిట్టినాడు. తిట్టి వాళ్ళ మాటలు వింటున్నాడు, నా మాటలు అసలు వినడం లే సార్. నేను కూడా చెప్పేది వినండి, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి చెప్పినా కూడా ఆ మనిషి వినడం లేదు. ఏఎస్ఐ వినడం లేదు, ఎస్ఐ తిమోతి గారు వినడం లేదు. వినకుండా వాళ్ళందరినీ నాతో పాటు స్టేషన్కు నా తమ్ముని భార్య వస్తే వాళ్ళను అసలు మీరు ఈ ప్రాంగణంలోనే ఉండాకండి అని వాళ్ళను కూడా, నా తమ్ముని కూడా లంజావుడు కానీ తిట్టి నా మర్దలను ఏఎస్ఐ రమణ ఇటు భుజం పట్టుకొని దొబ్బినాడు బయటికి స్టేషన్ నుంచి. ఈ ప్రాంగణంలోనే మీరు ఉండాకండి అని వాళ్ళని పంపించినాడు పోలీసు. నా తమ్ముని మీద రౌడీ షీటర్ వేసి వాడిని లాకప్లో వేస్తా లంజావుడుగా నిన్ను ఉండాగిడా లంజావుడుగాని తిట్టినాడు. తిట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు. నా భార్య తరపు బంధువులు వాళ్ళని స్టేషన్లోనే పెట్టుకొని నేను కనీసం సార్ నేను కూడా చెప్తాను, వాళ్ళ మాటే కాదు నా మాట కూడా విండనంటే లంచా కొడుక నా కొడుక ఏంద్రా నీ మాట వినేదని నన్ను తిట్టి నన్ను బాత్రూమ్ కాడికి తీసుకుపోయి కింద కూర్చోబెట్టి ఈ 2 చేతులతో పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొని కాళ్ళు చాపమని లాఠీ తీసుకొని ప్లాస్టిక్ లాఠీ తీసుకొని పట్ట దాదాపు 35 కొట్టినాడు సార్. నాకు బాగా పేనుగా ఉంది సార్, ఎంక మీద పడింది, అది ఏదో జరిగినట్టు ఉంది. హాస్పిటల్ పోతా సార్, నాకు షుగర్ ఉంది సార్, హాస్పిటల్ పోతా సార్ అని చెప్పినా కూడా ఆమె నీకేం కాదులే అవన్నీ ఊరికి మూదెబ్బలు అన్నారు. సరే నేను ఇంటికి పోయి నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య ప్రయత్నం చేయగా మా మామ అత్తల్లో వచ్చి వాళ్ళు కాపాడుకున్నారు. ఇది మా ఇట్లా కొట్టినారని చెప్తే నన్ను పొద్దురు హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్రే ఇచ్చి అది కాలు కొద్దిగా బోను ఇది అయిపోయింది. దీనికి మీరే నాకు న్యాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్. బోన్ ఇరిగింది సార్, ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారు. అతనికి షుగర్ ఉంది, ఏమవుతుందో అని మాకు భయం అవుతుంది. షుగర్ ఉంది కాబట్టి ఏదన్నా నట్టు దిగిచ్చే కాలు పోయేదానికి ఆస్కారం ఉంది. షుగర్ ఎట్టుకు మానదీనకు అది ఏం చేయాలా, ఎవరు చేస్తారు? అతనికి కాలు పోయిందని కానీ జీవనాధారం ఏంటి ఉద్యోగంలో పెట్టుకుంటారా? కాలు పోతే అతని షుగర్ ఉందని ఆయన్ని వేరే వాళ్ళ ఇంటికి పోతుంది. వద్దా నువ్వు నాడికి రా అని చెప్తాంది. అక్కడ వచ్చి సంసారం పెడుతురా అని ఆ రకంగా కొట్టించింది సార్. జమలవాడు సార్ ఈ రకంగా చేయించిండ్రు. ఇప్పుడు కొట్టి ఆడ వేసిపోయినారు. ఆయన పరిస్థితి ఏంది? ఆయన ఎవరు చూడాలా? ఇప్పుడు లెటిన్కి పోవాలనే పాస్కి పోవాలని ఎవరు తీసుకుపోవాలా? అది ఆపరేషన్ చేసే కన్నా మానదంట సారు. మానకుంటే చిన్నగా కాలు తీసేయాలా అని సారు డాక్టర్ సార్లు కూడా చెప్తున్నారు. షుగర్ ఉంది కాబట్టి మానదుమ్మా అని చెప్తున్నాడు. దాని పరిస్థితి ఏంది? దీన్ని చూసేవాళ్ళు ఎవరు? ఎస్ఐ గారు అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏముంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన వ్యక్తిని ఈ విధంగా కిరాతకంగా కొట్టి కొట్టడము చేయడము, సాటి ఎంప్లాయీ అయిన ఒక గౌరవం కూడా లేకుండా అతన్ని కిరాతకంగా 2 చేతులు బంధించి కొట్టడము, కాలు ఫ్రాక్చర్ ఎంత కొట్టాల్సినంత అతనికి రెఫరెన్స్ ఎవరు ఇచ్చినారు? ఆ విధంగా కొట్టడం, ఈ విధంగా కొట్టాల్సిన అవసరం ఏంటి? మీరు ఏ విధంగా లంచం తీసుకొని ఆ విధంగా కొట్టినారు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సాటి గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా మీకు ఇంగిత జ్ఞానం లేకుండా మీకు ఎస్ఐగా ఇచ్చిన పోస్టు గౌరవించి ప్రజలకు సంరక్షణ చేయాలి కానీ మంచి చేయాలి కానీ చెడు చేయడము, ఈ విధంగా కొట్టడము చేయడం తప్పు కదా. ఈ తప్పుని ఎవరు ఖండించాలి? ఇప్పుడు అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది, ఒక షుగర్ ఉంది, అతనికి ఎవరు దీనికి బాధ్యతలు? రేపు ఏదైనా ఆపరేషన్ జరిగితే ఆ షుగర్ అనేది ఎక్కువ పోయి ఏదైనా ప్రాబ్లం వస్తే అతను కాలు తీసేస్తే భార్య షుగర్ ఉందని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు అతను సేవ చేయాలి? హాస్పిటల్లో పడి 3 రోజులు అయింది, ఎవరు పట్టించుకోలేదు.
దీనికి అక్కడ ఎస్ఐ గారు కూడా, అక్కడున్న ఏఎస్ఐ గారు కూడా అక్కడున్న వాళ్ళ విధి విధానాలు వాళ్ళు తెలుసుకొని మాకు అనవసరమైన వేరే వేరే సర్పంచులను మనుషులను పెట్టి బెదిరించడము, చెప్పడము, నువ్వు రాజుకి రావాలి, లేకపోతే అవతల తర్వాత ఏం మీకు చేస్తామో మాకు అర్థం కాదు, మీరు అనుగుణంగా వచ్చి మాకు విధి విధానం కరెక్ట్ వస్తేనే మాకు రాజు పడితేనే, లేకపోతే మీ కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా పెద్ద హాస్పిటల్లో మనుషులు ఉన్నారు. ఆ కల్లమల్ల స్టేషన్ సంబంధించిన సర్పంచ్ గారు కానీ, మోగవూరు సర్పంచ్ కానీ, ఇంకా కొంతమంది బయట వాళ్ళు కానీ వచ్చి రోజు ప్రెజర్ చేస్తున్నారు. రాత్రి 10-11 కూడా వచ్చి ప్రెజర్ చేస్తున్నారు. ఈ రోజు మీరు వినకుంటే నెక్స్ట్ నువ్వు డ్యూటీలో ఎలా చేస్తావు, ధర్మంలో డ్యూటీ ఎలా చేస్తావని అడుగుతున్నారు. ఒక కాటికి దెబ్బ తగ్గితే 10 కాకులు వచ్చి ఏడుస్తాయి. ఒక ఎంప్లాయీకి ఇంత దరి తెగినా అక్కడ ఉన్న ఒక సంస్థలో పనిచేస్తున్న ఇంతమంది కూడా ఎందుకు రెస్పాండ్ అని కాలేకపోతున్నారు. ఒక ఎంప్లాయీకి ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. ఇంకా వచ్చి ఆ ఎస్ఐ గారికి ఇంకా కొంచెం ఒత్తి పలుకుతున్నారు. ఎందుకు పలుకుతున్నారు? ఏమైనా విషయం ఎంప్లాయీని ఎందుకు మీరు గౌరవించడం లేదు? ఎందుకు గౌరవించి మర్యాద ఇవ్వకుండా కొట్టడము, చేయడము, ఇంత గిరాదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదైనా జరగడానికి జరిగి ఏదైనా చనిపోతే అతను మనోవేదంతో బాధపడుతూ ఇలాంటి అవమానం నాకు జరిగింది వద్దని ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుంటున్నాడు. మేము అప్పుడు తెలిసి ఇంటికి వచ్చి చూసి ఇది వద్దు కాదు మనకు న్యాయం చేయాల్సిన ప్రశ్నల్లో కానీ ఎవరైనా సరే వాళ్ళని కలిసి ఇది ధర్మం చేయండి, మాకు న్యాయం చేయండి అని మనం అడుగుదాము. వద్దు అని చెప్పి హాస్పిటల్ ట్రీట్మెంట్ అయ్యి హాస్పిటల్లో రిపోర్టు కూడా ఒక రోజంతా జరగనీయలేదు, రాయనీయలేదు. రిపోర్టు కూడా వాళ్ళు ఫోన్లు చేసి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా రాయనీయకుండా చేసి రాత్రికి మళ్ళీ డిఎస్పీ గారికి ఫోన్ వస్తే అప్పుడు రాత్రి 7-8:30 గంటలకు అప్పుడు రాసిస్తున్నారు రిపోర్టు. ఎందుకని అంటే మేము సన్నదపు వాళ్ళమనే, మేము బీద వాళ్ళమనే, మా చేత ఏం కాదనే ఈ విధంగా చేయడం. ఒక వ్యక్తిని కొట్టడం, నీకు రైట్స్ ఇస్తే ఒక ఎస్ఐగా నువ్వు గౌరవించి ప్రజలను ఎంప్లాయీను ఎలా గౌరవించాలి, ఎలా చేయాలి, దాన్ని ఎలా టీచ్ చేయాలి? ఇలా కొట్టి